హలో ట్రేడర్స్, వెల్కమ్ టు అవర్ బెస్ట్ ట్రేడింగ్ ట్రిక్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ట్యూస్డే ట్రేడ్ చేసుకోవడానికి ఇచ్చిన లెవెల్స్ అంటే నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ట్యూస్డే ట్రేడ్ చేసుకోవడానికి ఇచ్చిన లెవెల్స్ ఏ విధంగా పర్ఫామ్ చేశాయి, ఎక్కడ ఏ విధంగా ట్రేడ్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకొని నెక్స్ట్ మనం వెడ్నెస్డే ట్రేడ్ చేయడానికి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో లెవెల్స్ అంటే సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ అనేది తీసుకుందాం. ఫ్రెండ్స్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అనౌన్స్మెంట్ ఏంటంటే, మేము ఇంట్రాడే ప్రైజ్ యాక్షన్ ట్రేడింగ్ కోర్స్ అంటే పొజిషన్ అయి ఉండొచ్చు, ఇంట్రాడే ఉండొచ్చు, ఏదైనా పర్లేదు, ప్రైజ్ యాక్షన్ టెక్నికల్ అనాలిసిస్ కోర్స్ అనేది స్టార్ట్ చేసాము. థర్డ్ బ్యాచ్ రిజిస్ట్రేషన్స్ తీసుకుంటున్నాము. ఇంకెవరైనా కోర్సులో జాయిన్ అయ్యి మీకు ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ నేర్చుకోవాలి అని అనుకుంటే మాత్రం మీ థర్డ్ బ్యాచ్లో అనేది జాయిన్ కావచ్చు. ఫ్రెండ్స్, మీరు చేయాల్సింది ఏంటంటే, మేము వీడియోలో ఇచ్చే నెంబర్కు మాత్రమే హాయ్ అని మీరు పంపిస్తే మీకు ఆటోమేటిక్గా కోర్స్ సంబంధించిన డీటెయిల్స్ మొత్తం వస్తాయన్నమాట. ఇంకొకటి బాగా గుర్తుంచుకోవాలి, ప్రతి ఒక్కరూ వీడియోలో ఇచ్చే నెంబర్కి మాత్రమే మీరు హాయ్ అనేది పంపించాల్సి ఉంటుంది. కామెంట్లో ఇచ్చే ఎలాంటి నెంబర్కి కూడా మీరు పంపించాల్సిన అవసరం లేదు. వీడియోలో ఇచ్చే నెంబర్ మాత్రమే మీరు కామెంట్ అనేది పంపించండి. కోర్సులో జాయిన్ కావాలనుకుంటే నేర్చుకోండి. మీరు ఇలాంటి డైలీ అనాలిసిస్ కానీ, మూవింగ్ యావరేజ్ ఉపయోగించడం కానీ, ఆప్షన్స్లో బేసిక్స్ నేర్చుకోవడం కానీ, ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ మీ ట్రేడింగ్తో పాటు నేర్చుకోవాలనుకుంటే కోర్సులో మీరు ఖచ్చితంగా జాయిన్ అనేది కావచ్చు. ఫ్రెండ్స్, ఓకేనా? నెక్స్ట్ ఇక మనం సబ్జెక్ట్లోకి వెళ్దాం. సబ్జెక్ట్లోకి వెళ్తే ట్యూస్డే రోజు నిఫ్టీ చూద్దాం. ఫస్ట్ నిఫ్టీ ఒకసారి చిన్న నేను జూమ్ చేస్తున్నాను, ఇక్కడ చూడండి. ఎందుకంటే మీకు చూడండి, ఇలా మనకి ఇక్కడ మనం రెసిస్టెన్స్ సపోర్ట్ అనేది తీసుకున్నాము. ఇది రెసిస్టెన్స్, ఇది సపోర్టే. ఇంకొంచెం ఇది ఏమైందంటే కొంచెం మనకి లెవెల్స్ అనేది ఇది ఇక్కడ నేను క్లాస్ కోసం ఇక్కడ నేను దీన్ని జరిపాను. ఇక్కడ నుంచి ఇక్కడికి చూసారా 14,100 ఇక్కడ తీసుకున్నాను. నేను క్లియర్గా చూపిస్తుంది, జూమ్ చేస్తున్నా. చూసారా మార్కెట్లో ఏమైంది ఫ్రెండ్స్? మార్నింగ్ పర్ఫెక్ట్గా మనం ఇచ్చిన సపోర్ట్ దగ్గరనే ఓపెన్ అయ్యి ఒక చిన్న అప్ సైడ్కి వెళ్ళిన తర్వాత కొంచెం మళ్ళీ నెక్స్ట్ టైం చేసుకుంది, మనకి చిన్న పుల్ బ్యాక్ చేసింది. పుల్ బ్యాక్ చేసుకొని కూడా మళ్ళీ ఏమైంది? బ్రేక్ అయింది. బ్రేక్ అయినా ఇక్కడ ఒకవేళ బ్రేక్ అయితే మన సినారియో ఏంటి? ఇక్కడికి వచ్చి ఇలా రీటెస్ట్ చేసుకుంటేనే ఇక్కడ ఏదైనా ప్యాటర్న్ వస్తే కన్ఫర్మేషన్ క్యాండిల్ వచ్చినాకనే సెల్ చేస్తాం. కానీ ఇక్కడ ఏం జరిగింది? మళ్ళీ అప్ సైడ్కి వెళ్ళి చూడండి, ఇక్కడ దగ్గరలో రీటెస్ట్కి వచ్చి మనకి కొన్ని కన్ఫర్మేషన్ క్యాండిల్స్ వచ్చాయి. ఈ టూ కూడా మనకి కన్ఫర్మేషన్ క్యాండిల్సే. తర్వాత ఇది కన్ఫర్మేషన్ క్యాండిలే. ఓకేనా? ఈ ప్యాటర్న్ వచ్చింది ఏంటంటే, ఇక్కడ ప్యాటర్న్స్ అంటే ఏంటి? ఎనీ ప్యాటర్న్స్, క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్స్ అయినా ఉండొచ్చు, లేకపోతే మనం నేర్చుకునే ప్యాటర్న్స్ అయి ఉండొచ్చు. ఓకేనా? ఇక్కడ చూడండి, ఈ టూ కూడా మనకు క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ వచ్చాయి. ఇక్కడ కన్ఫర్మేషన్ క్యాండిల్ వచ్చింది, ఇక్కడ బై చేస్తాం. లేకపోతే మీకు క్యాండిల్ స్టిక్ మీద మంచి అవగాహన ఉంది అనుకుంటే ఏం చేస్తాం? ఇక్కడ ఏ క్యాండిల్స్లోనైనా సరే మీరు సింపుల్గా బై చేస్తారు. ఇక్కడ మన స్టాప్ లాస్ ఉంటుంది. ఇక్కడ మనకు స్టాప్ లాస్ ఎక్కువ ఉంటే ఏం చేస్తాం? మనం ఇక్కడ నుంచి ఏదన్నా ఒక స్ట్రైక్ సిఈ సెలెక్ట్ చేసుకొని, ఇక్కడ ఏదన్నా ఒక స్ట్రైక్ ప్రైస్ సెలెక్ట్ చేసుకొని సిఈ అనేది బై చేసుకుంటాం ప్రాపర్ స్టాప్ లాస్తో. ఓకేనా? చూడండి మార్కెట్ ఏమైంది? మళ్ళీ అప్ సైడ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా ప్యాటర్న్స్ చేసుకుంది. చూడండి మీరు క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్, నేను ఇది కూడా ఇంకా జూమ్ చేస్తున్నా. చూడండి మీరు ఒకసారి ఇక్కడ క్యాండిల్ స్టిక్స్ ఇంకా అబ్జర్వేషన్ చేస్తే ఖచ్చితంగా ప్యాటర్న్ దొరుకుతుంది. కన్ఫర్మేషన్ క్యాండిల్ కూడా ఉంది, ఇక్కడ కన్ఫర్మేషన్ క్యాండిల్ కూడా ఉంది. చాలా జాగ్రత్తగా చూడండి. ప్యాటర్న్స్ అని నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. నేర్చుకున్న తర్వాత ప్రాక్టీస్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? చూడండి ఇక్కడి నుంచి కూడా మనకి ఇక్కడ వరకు మనీ ఇచ్చింది. ఇక్కడ వరకు ఇక్కడ రిజెక్షన్ క్యాండిల్ ఎప్పుడైతే వచ్చిందో మనం ఏం చేస్తాం? ఎగ్జిట్ అవుతాం. ఉండం కదా, ఇక్కడ ప్రైస్ రిజెక్షన్ జరిగినప్పుడు ఎగ్జిట్ అవుతాం. ప్రైస్ యాక్షన్ అంటే అదే. ప్రైస్ యాక్షన్ తెలుసుకోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అదే ఎక్కడైతే ఇక్కడ ప్రైస్ రిజెక్షన్ జరిగింది ఈ క్యాండిల్లో, ఇవేంటనేది మనం డిస్కస్ చేస్తాము. కాకపోతే చిన్న వీడియోలో మీకు లెంత్ ఎక్కువైనా చెప్పలేము కదా. ఓకేనా? ప్రైస్ రిజెక్షన్ ఎప్పుడైతే ప్రైస్ రిజెక్షన్ జరిగిందో, కన్ఫర్మేషన్ క్యాండిల్ వచ్చిందో, ఇక్కడ మనం ఎగ్జిట్ అవుతాం ఖచ్చితంగా. మార్కెట్లో మళ్ళీ ఏం జరిగింది ఫ్రెండ్స్? మార్కెట్ అప్ సైడ్కి వెళ్ళింది, కిందికి వస్తానికి ఇక్కడ ఒక చిన్న పుష్ చేసింది కానీ రాలేదు. మళ్ళీ ఏమైంది? మళ్ళీ పర్ఫెక్ట్గా బ్రేక్ అయింది. బ్రేక్ అయ్యి చూసారా, ఇది రీటెస్ట్ తీసుకున్న ఈ టూ వచ్చేసి క్యాండిల్ స్టిక్ ప్యాటర్నే. లేకపోతే మనం ఏం చెప్పాము? పర్ఫెక్ట్గా ఇలా దగ్గర వచ్చినప్పుడు కాకుండా ఇలా దూరం నుంచి వచ్చి రీటెస్ట్ చేసినప్పుడు పర్ఫెక్ట్ అని చెప్పాము. చూడండి ఏం జరిగింది? మళ్ళీ బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ రీటెస్ట్ చేసుకొని ఇక్కడ పర్ఫెక్ట్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఫార్మేషన్ వచ్చింది. కాకపోతే కన్ఫర్మేషన్ క్యాండిల్ కొంచెం లేట్గా వచ్చింది మనకి ఇక్కడ, అంతే. ఓకేనా? ఇక్కడ మనం బై చేసుకున్న కింద స్టాప్ లాస్ ఇస్తాం, ఇక్కడి నుంచి ఇక్కడికి మనం బై చేస్తాం. లేకపోతే ఇక్కడ కూడా ఏం చేస్తాం? మరోసారి సిఈ కూడా స్ట్రైక్ ప్రైస్ సెలెక్ట్ చేసుకుని బై చేసుకుంటాం. సింపుల్. ప్రైస్ యాక్షన్ నేర్చుకున్న తర్వాత ఎలా ప్రాక్టీస్ చేస్తే మీకు సింపుల్గా వస్తుందో అప్పుడే మనం మార్కెట్లో చార్ట్ను చూసి ఈజీగా ట్రేడ్ అనేది చేయగలుగుతాం. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ కూడా చూడండి.
పర్ఫెక్ట్గా మనం ఇచ్చిన రెసిస్టెన్స్ సపోర్ట్ సెకండ్ సపోర్ట్ లెవెల్ దగ్గర మార్కెట్ ఓపెన్ అయ్యి బ్రేక్ అయింది. కానీ రీటెస్ట్ చేసేటప్పటికి ఏమైంది, మళ్ళీ మార్కెట్ బ్రేక్ అయ్యి చిన్న పుల్ బ్యాక్ చేసింది. కానీ ఇక్కడ ఏమైంది, కొంచెం నియర్గా, జస్ట్ కొంచెం నియర్గా మీకు ప్యాటర్న్ వచ్చింది, కన్ఫర్మేషన్ క్యాండిల్స్ కూడా వచ్చాయి. లేదనుకుంటే మీరు ఇక్కడ చూసుకుంటే మీరు డిఫరెంట్ టైం ఫ్రేమ్లో చూసుకున్నా కానీ ఇక్కడ ఒక ప్యాటర్న్ వస్తుంది, 100% ఇక్కడ ఒక ప్యాటర్న్ వస్తుంది చూసుకోండి. ఈ ప్యాటర్న్ ప్రకారం మీరు చేసుకున్నా కానీ ఇక్కడ నుంచి ఎంటర్ అవుతాం. లేదా ఇంకో ప్యాటర్న్ కూడా వస్తుంది మనకి ఇక్కడ. మీరు ఏబీసీ ప్యాటర్న్లో కావాలనుకున్నా కానీ 5 మినిట్స్కి వెళ్ళినా 3 మినిట్స్కి వెళ్ళినా ఏబీసీ ప్యాటర్న్లో కూడా ఇక్కడ మనం ఎంటర్ కావచ్చు. ఓకేనా. డిఫరెంట్ ప్యాటర్న్స్ అనేవి మనకి అప్పటికప్పుడు మార్కెట్లో మనం జస్ట్ ట్రేడింగ్ బట్టి తీసుకోవచ్చు. వచ్చిన తర్వాత ఏమైంది, పర్ఫెక్ట్గా మార్కెట్ ఇక్కడ నుంచి మనకి ఇక్కడ వరకు వెళ్ళింది. ఓకే, ఇదొక సినారియో. నెక్స్ట్ ఇంకేం జరిగింది, మళ్ళీ మనం ఇచ్చిన ఫస్ట్ సపోర్ట్ దగ్గరికి వెళ్ళి బ్రేక్ అయింది. బ్రేక్ అయిన తర్వాత ఏమైంది, రీటెస్ట్ అనేది చేసుకుంది, ఖచ్చితంగా కన్సాలిడేట్ చేసింది. చూడండి, మార్కెట్ కన్సాలిడేషన్ చేసింది. మీరు ఇక్కడెక్కడన్నా ప్యాటర్న్ వచ్చింది అనుకొని ఒకవేళ ఎంట్రీ అయితే ఇక్కడ మీకు, ఎందుకంటే మనం ఇక్కడ స్టాప్ లాస్ ఏం చేస్తాం, మన హార్జెంటల్ లైన్ కింద ఇస్తాం కాబట్టి మీరు ఇక్కడ నియర్గా ఇచ్చి ఉంటే ఇక్కడ కొంచెం పర్ఫెక్ట్ స్టాప్ లాస్ నీట్ అయి ఉంటుంది, నో ప్రాబ్లం. నెక్స్ట్ ఏం చేసింది, మళ్ళీ బ్రేక్ అయినా కానీ మళ్ళీ రీటెస్ట్ చేసుకొని ఇక్కడ పర్ఫెక్ట్ ప్యాటర్న్ వచ్చింది. ఈ 3 క్యాండిల్స్ చూడండి, ఈ 3 క్యాండిల్ పర్ఫెక్ట్ ప్యాటర్న్ వచ్చింది. కన్ఫర్మేషన్ క్యాండిల్ కూడా మనకు పర్ఫెక్ట్గా వచ్చింది. చూసారా, కన్ఫర్మేషన్ క్యాండిల్ కూడా పర్ఫెక్ట్ వచ్చింది. చూడండి, ఇక్కడ మీరు ఎంటర్ అయినప్పటికీ ఇక్కడ నుంచి ఇక్కడికి సింపుల్గా మార్కెట్లో మనీ అని ఎర్న్ చేశారు. ఎందుకు ఇక్కడ ఎగ్జిట్ కాము అంటే ఇక్కడ ఎలాంటి కింద కనుక సస్టైన్ కాలేదు, ఒకవేళ బ్రేక్ అయినా కానీ గ్రీన్ క్యాండిల్ బ్రేక్ అయింది, మనకు ఖచ్చితంగా రీటెస్ట్ కోసం వస్తుంది కదా. రీటెస్ట్ కూడా రాలేదు, ఇక్కడ వరకు వెళ్ళింది, మార్కెట్ అనేది క్లోజ్ అయ్యి ఇక్కడ కన్సాలిడేట్ చేసింది మార్కెట్. క్లియర్, సింపుల్గా మీరు కాకపోతే ప్రాక్టీస్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఏం చేద్దాం, మనం వెడ్నెస్డే ట్రేడ్ చేసుకోవడానికి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో లెవెల్స్ అనేది తీసుకు. ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీలో వెడ్నెస్డే ట్రేడ్ చేయడానికి రెసిస్టెన్స్ వచ్చేసి 31,845 రూపీస్, సపోర్ట్ వచ్చేసి 31,343 రూపీస్. ఓకేనా. బ్యాంక్ నిఫ్టీలో రెసిస్టెన్స్ 31,845, సపోర్ట్ వచ్చేసి 31,343 రూపీస్. తెలుసు కదా మనం ఏ విధంగా ట్రేడ్ చేస్తామో. చూడండి, సపోజ్ మార్కెట్ అనేది కరెంట్ మార్కెట్ ప్రైస్ మనకి ఇప్పుడు రెసిస్టెన్స్కి నియర్గా ఉంది. మార్కెట్ రెసిస్టెన్స్ కిందనే కనుక సస్టైన్ అయ్యి ఇక్కడ ఏదైనా ఒక బేరిష్ ప్యాటర్న్ వస్తే, ప్యాటర్న్స్ అంటే ఏంటి, క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్, ఏదైనా ఒక క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ వస్తే ఇక్కడ ఏం చేస్తాం, ఇక్కడ సెల్ చేస్తాం, హార్జెంటల్ లైన్ పైన స్టాప్ లాస్ అనేది ప్లేస్ చేయాలి. రిస్క్ రివార్డ్ మనీ మేనేజ్మెంట్ అనేది ఖచ్చితంగా పాటించాలి. ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ ఏం చేస్తాం మనం, లేదా ఇక్కడ ఏమన్నా మనకి ఎక్కువ స్టాప్ లాస్ ఎక్కువ ఉంది, లేకపోతే మీరు ఫ్యూచర్లో చేయట్లేరు అనుకుంటే, ఆప్షన్లో చేస్తున్నారు అనుకుంటే ఇక్కడ ఏం చేస్తాం, మనం పీఈ అనేది బై చేసుకుంటాం. ఎందుకు పీఈ బై చేస్తాం, ఇక్కడ మార్కెట్ అనేది ఫాల్ అవుతుంది కాబట్టి పీఈ అనేది బై చేసుకుంటాం. వన్స్ ప్రాఫిట్లోకి రాగానే మనం ఎగ్జిట్ అవుతాం. ఓకే. నెక్స్ట్ మార్కెట్ కనుక సపోర్ట్ దగ్గరకు వచ్చి సపోర్ట్ దగ్గరనే కనుక సస్టైన్ అయితే పైన ఇక్కడ నుంచి ఏదైనా ఒక బుల్లిష్ ప్యాటర్న్ వస్తే ఇక్కడ నుంచి మనం బై చేస్తాం, హార్జెంటల్ లైన్ కింద స్టాప్ లాస్ అనేది ప్లేస్ చేస్తాం. లేకపోతే ఏం చేస్తాం, ఇక్కడ ఒక సిఈ కూడా బై చేసుకుంటాం మనం ఆప్షన్స్లో. ఓకేనా. నెక్స్ట్ ఏం చేస్తాం ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే రివర్స్ ట్రేడ్ అనేది మనకు అయిపోయింది, ఇక్కడ రివర్స్ ట్రేడ్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, మనకి ఇక్కడ కనుక ఏదైనా ఒక ప్యాటర్న్ వచ్చి పర్ఫెక్ట్గా బ్రేక్ అయితే, రెసిస్టెన్స్ బ్రేక్ అయితే, ఏంటంటే ఏదైనా ఒక క్యాండిల్ అన్నమాట. మనం ఏం చేస్తాం, 3 మినిట్స్ క్యాండిల్ ఎక్కువ చేస్తాం కదా, 3 మినిట్స్ కానీ కొంతమంది 5 మినిట్స్ కూడా చేసుకోమని చెప్పాము. 3 మినిట్స్ కానీ 5 మినిట్స్ క్యాండిల్ కానీ చేసుకోమన్నాము. ఖచ్చితంగా బ్రేక్అవుట్ని ఎట్లా చూడాలి మనం, ఈ క్యాండిల్ 3 మినిట్స్ కానీ 5 మినిట్స్ కానీ కంప్లీట్ అయ్యేంత వరకు బ్రేక్అవుట్ చూసుకొని తర్వాత ఏం చేయాలి, మార్కెట్ ఎక్కడికి వెళ్ళినా సరే రీటెస్ట్ చేసుకొని పైనే కనుక మనకి ఏదైనా ఒక బుల్లిష్ ప్యాటర్న్ వస్తేనే ఇక్కడ నుంచి మనం బై చేస్తాం, హార్జెంటల్ లైన్ కింద మనం స్టాప్ లాస్ అనేది ప్లేస్ చేస్తాం. ఇది క్లియర్. నెక్స్ట్ ఏంటి, మనకు ఒకవేళ సపోర్ట్ కనుక డౌన్ సైడ్ బ్రేక్ అయితే సేమ్ ఇక్కడ ఉన్న సినారియోనే బ్రేక్ అయితే ఏం చేస్తాం, ఇక్కడ మనం ఎంబడి సెల్ చేయకుండా ఖచ్చితంగా రీటెస్ట్ అనేది చేసిన తర్వాత ఇక్కడ ఏదైనా ఒక బేరిష్ ప్యాటర్న్ వస్తేనే, కన్ఫర్మేషన్ క్యాండిల్ అంటే ఏం లేదు, బేరిష్ ప్యాటర్న్ వచ్చిన తర్వాత ఇక్కడ డౌన్ సైడ్ ఏంటంటే రెడ్ క్యాండిల్, ఏదైనా ఒక రెడ్ క్యాండిల్ మనం యూజ్ చేసే టైం ఫ్రేమ్లో ఆ టైం ఫ్రేమ్ కంప్లీట్ అయిన తర్వాత వెయిట్ చేసి దాని కింద డౌన్ సైడ్ సెల్ తీసుకుంటాం, హార్జెంటల్ లైన్ పైన మనం స్టాప్ లాస్ అనేది ప్లేస్ చేస్తాం. సింపుల్ అనమాట. ప్రాక్టీస్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ప్రాక్టీస్ అనేది చేయండి ఫస్ట్. నెక్స్ట్ ఏంటి ఫ్రెండ్స్, నిఫ్టీలో రెసిస్టెన్స్ వచ్చేసి 14,227 రూపీస్, సపోర్ట్ వచ్చేసి 14,112 రూపీస్, అగైన్ సపోర్ట్ వచ్చేసి 14,076 రూపీస్. ఓకేనా. నిఫ్టీలో రెసిస్టెన్స్ వచ్చేసి
14,227, సపోర్ట్ వచ్చేసి 14,112 రూపీస్, అగైన్ సపోర్ట్ వచ్చేసి 14,076 రూపీస్. తెలుసుగా మనకి ఏ విధంగా ట్రేడ్ చేస్తాం. సేమ్ ఇక్కడ కూడా అంతే. మనం రెసిస్టెన్స్ కానించి కిందనే కనుక సస్టైన్ అయ్యి బేరిష్ ప్యాటర్న్ వస్తే కిందికి సెల్ చేస్తాం. సపోర్ట్ దగ్గరకు వచ్చి కనుక సస్టైన్ అయ్యి పైనే సస్టైన్ అయ్యి బుల్లిష్ ప్యాటర్న్ వస్తే బై చేస్తాం. ఓకేనా. సేమ్ అంతే. రెసిస్టెన్స్ కనుక బ్రేక్ అయితే రీటెస్ట్ చేసిన తర్వాత ప్యాటర్న్ వచ్చిన తర్వాతనే బై చేస్తాం. తర్వాత ఏం చేస్తాం, సపోర్ట్ బ్రేక్ అయితే ఖచ్చితంగా రీటెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఏదైనా డౌన్ సైడ్ బేరిష్ ప్యాటర్న్ వస్తేనే సెల్ చేస్తాం. సింపుల్. ఇక్కడ ఉండేదంటే 2 ట్రేడ్స్. ఒకటి రివర్స్ ట్రేడ్, ఇది రివర్స్ ట్రేడే. ఒకటి బ్రేక్అవుట్, కిందికి బ్రేక్అవుట్, అప్ బ్రేక్అవుట్ ఉంటుంది, డౌన్ బ్రేక్అవుట్ ఉంటుంది. సింపుల్. ఒకటే. క్యాండిల్ స్టిక్స్ అనేవి పర్ఫెక్ట్గా నేర్చుకుంటే అంటే ఎందుకు క్యాండిల్ స్టిక్ అంటున్నామంటే మన ప్రైస్ యాక్షన్ టెక్నికల్ అనాలిసిస్ ప్రకారం క్యాండిల్ స్టిక్ మీద బేస్ అయి ఉంటుంది కాబట్టి మనం తర్వాత ఏం చేస్తాం, మన క్యాండిల్ స్టిక్ ప్రకారం రాకున్నా వచ్చినా మళ్ళీ ఏం చేస్తాం, అప్పటికప్పుడు ఉన్న ప్యాటర్న్స్ను కూడా ఐడెంటిఫై చేసుకుంటూ మనం ట్రేడ్ అనేది చేయాల్సి ఉంటుంది. కాబట్టి అంటే మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ అనేది చేయాలి. ఫ్రెండ్స్, మరోసారి చెప్తున్నా, ఎవరైనా టెక్నికల్ అనాలిసిస్ కోర్స్, ప్రైస్ యాక్షన్ టెక్నికల్ అనాలిసిస్ కోర్స్లో జాయిన్ కావాలనుకుంటే వాట్సాప్ నెంబర్కి హాయ్ అని పంపండి. ఖచ్చితంగా మీకు రిప్లై వస్తుంది. కోర్స్ ఎంత, మీరు ఏ విధంగా జాయిన్ కావాలి, ఎలా నేర్చుకోవాలని చెప్పేసి. మన కోర్స్ వచ్చేసి 10 days ఉంటుంది. డైలీ 2 hours జూమ్ ఆన్లైన్లో చెప్తాము. మీరు నేర్చుకోవాలనుకుంటే జాయిన్ కావచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ ట్రేడింగ్.